తెలుగుదేశం పార్టీ జిల్లాల రథసారథుల ఎన్నిక కసరత్తు కొలికి వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మంత్రి సంధ్యారాణి ఆధ్వర్యంలో త్రిసభ్య కమిటీ సభ్యులు ఒంగోలు పర్యటించారు. లోక్సభ పరిధిలోని నియోజకవర్గాల ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. సమావేశంలో మంత్రితో పాటు ఎమ్మెల్యేలు దాంచర్ల డాక్టర్ ఉగ్ర ఉత్తములు, ఇక కందుల నారాయణరెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జీలు గొట్టిపాటి లక్ష్మి, ఏరీక్షణ బాబు పాల్గొన్నారు. అందరి అభిప్రాయాలు తీసుకుని ముందుకెళ్తామని సంధ్యారాణి తెలిపారు. జిల్లా మొత్తం 3 పేర్లు త్రిసభ్య కమిటీ ఫైనల్ చేస్తుందని ఆమె పేర్కొన్నారు. టీడీపీని బలోపేతం చేసేందుకు ఆ 3 పేర్లను చంద్రబాబుకు అందజేస్తామన్నారు మంత్రి సంధ్యారాణి. నియామకం కోసం అందరికీ సమావేశాలు ప్రతి పార్లమెంట్లో చేస్తున్నాము. అందరి అభిప్రాయాలు తీసుకొని పార్లమెంట్ అధ్యక్షులు నియమించుకుంటాం. గౌరవ చంద్రబాబు నాయుడు గారు ప్రకటిస్తారు. అంగన్వాడీస్కి ఎన్నడూ లేని విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు 4వసారి ఇప్పుడు ముఖ్యమంత్రి, గత 3 సార్లు కూడా అంగన్వాడీ జీతాలు పెంచాము అంటే అది మన ప్రభుత్వంలోనే చంద్రబాబు నాయుడు గారే పెంచారు. ఈరోజు గ్రాడ్యుయేటీ ఇస్తున్నాం. 62 సంవత్సరాలకి వాళ్ళకి రిటైర్మెంట్ ఇచ్చి వాళ్ళకి టీచర్కి ₹1,00,000, ఆయాకి ₹40,000 ఇచ్చి గౌరవప్రదంగా వాళ్ళని పంపిస్తున్నాం. సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అయినాయి. సూపర్ 6 పథకాలు అమలవుతున్నట్టు ఈ టైంలో కూడా పథకాలు అమలవడం లేదు అన్న మూర్ఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సైకోపాత్లో ఉన్న వాళ్ళు అయి ఉంటారు ఖచ్చితంగా. ఎందుకనంటే ఈరోజు ప్రతి మహిళ స్త్రీ శక్తి పథకంలో ఉచిత బస్సు ఎక్కుతున్నారు. ప్రతి మహిళ ఇంట్లోకి 3 గ్యాస్ సిలిండర్లు వస్తున్నాయి. పిల్లలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లల కోసం మహిళల ఖాతాలో డబ్బులు పడుతున్నాయి. అలాగే మనకి పేదల సేవలో పెన్షన్స్ వస్తున్నాయి. మెగా డిఎస్సి తీసాం. యువతకు ఉద్యోగాలు వస్తున్నాయి. మీకు ఏం రాలేదని అడుగుతారు చెప్పండి వాళ్ళు. ఎందుకంటే ₹250 పెన్షన్ పెంచడానికి సంవత్సరం చేసిన వాళ్ళు ఈ సంవత్సర కాలంలో ఇచ్చిన ఈ సూపర్ 6 పథకాలను చూసి కడుపు మంటతో ఏదో మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడిన మాటలకి మనం పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. అధ్యక్షులు నియామకం కోసం